నిరంతరాయంగా వాటి పని చేస్తున్నాయి. అదే అనిర్విణ స్థవిష్ట. స్థవిష్టో భూహు, ఇది చిత్రమైన శబ్దం. స్థవిష్ట అన్న తర్వాత భూహు అనొచ్చు. సంధిలో అభూహు అని కూడా ఉంటుంది. భూహు అనే మాటకి శాశ్వతమైన ఉనికి కలిగినది అని అర్థం. కేవలం భూమి మాత్రమే కాదు, శాశ్వతమైన ఉనికి కలిగిన. భూసత్తాయాం అని ధాత్వర్థం ప్రకారం భూశబ్దానికి అర్థం ఉనికి. అది శాశ్వతమైన ఉనికిగా ఉన్నది. ఆ దివ్య చక్రం ఎన్నాళ్ళ నుంచి ఉందో ఆ శింశుమార చక్రం, అలాంటి ఉనికి స్థిరంగా ఉంది అక్కడ. అందుకే స్థవిష్టో భూహు. అది విస్తార స్థావర స్థాణు కూడా అన్వయించవచ్చు. ఏ నామం ఇందులో తీసుకున్నా భగవంతుని తత్వానికే వర్ణిస్తుంది. అలాగా దివ్యమైనటువంటి శింశుమార చక్రం గురించి చెప్తూ భూహు శబ్దంతో పాటు అభూహు అని కూడా అర్థం తీసుకోవాలన్నాడు. అభూహు అంటే కలిగేవాడు కాడు. ఇన్ని తాను కలిగిస్తున్నా, వాటికి ఒక ఉనికి ఇస్తున్నా, వాటి లాంటి వికారాలు ఆయనకి లేవు కనుక ఆయన కొత్తగా కలిగేవాడు కాదు. ఆ మధ్య పేపర్లో ఒక విషయం వచ్చింది, కొత్త గెలాక్సీ ఒకటి కనబడింది అన్నాడు. వీడికి ఇప్పుడు కనబడింది కానీ ఇప్పుడు రాలేదు. అలాగే ఒక కొత్త నక్షత్ర రాశి ఆకాశంలో కొత్తగా వస్తోంది అన్నారు ఇక్కడ. అంటే ఇదివరకు లేనిది మరొకటి వచ్చింది, ఇంకొకటి ఇదివరకు ఉన్నది పోయింది. డెడ్ స్టార్స్ కొన్ని ఉంటాయి, కొన్ని నక్షత్ర మండలాలు పోతాయి, బ్లాక్ హోల్స్గా అవి మారుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియకుండా అనంత విశ్వంలో జరిగిపోతుంటుందండి. ఎప్పుడో ఈ నాసా వాళ్ళు ఎవడో ఒకటి పట్టుకుంటాడు, వాళ్ళు అన్నీ తెలుసుకోలేరు. ఇప్పటికీ అది రహస్యములే. తెలుసుకునే దాని గురించి కొత్త నక్షత్రం ఒకటి కనబడింది అంటాడు. అంటే కొన్ని కలుగుతున్నాయి, కొన్ని కలగట్లేదు. కానీ శింశుమార చక్రంలో కొన్నిటిని కలిగిస్తూ కొన్నిటిని కలిగించకుండా ఉన్నవాడు తాను ఎప్పుడూ కలగడు. అంటే అర్థం కలగడం కలగకపోవడం అనే దానికి లేదు, ఆయన ఎప్పుడు ఉన్నవాడే అని అర్థంలో అభూహు చెప్పారు. భూహు అభూహు ధర్మయూప. ఎంత అందమైన మాట అండి ఇక్కడ. యూపస్తంభం ఎప్పుడైనా వినుంటారేమో. యజ్ఞంలో యూపస్తంభం అనేది ఒకటి కడతారు. ఇది చాలా ప్రధాన, యజ్ఞానికి ఒక ఆధారం. అదే తర్వాత మనకి ఆలయాల్లో ధ్వజస్తంభం ఇత్యాది రూపాల్లో కూడా వచ్చినది ఆ యూపస్తంభం. యూపస్తంభంలో యజ్ఞమునికి వినియోగించే పశుయాగాల్లో పశువుని కడతారు. యూపస్తంభం దృఢంగా ఉంటుంది ఇక్కడ. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక్కసారి ఆధారం చేసుకుంటే ఒక స్తంభంలా ఉంది మొత్తం. దీన్ని ఆధారం చేసుకుని విశ్వధర్మాలు నడుస్తున్నాయి. ధర్మం అంటే విశ్వనియమాలు. విశ్వనియమాలను నడవడానికి ఒక స్తంభంలా అంటే స్థిరంగా ఉన్నాడు. మనకు స్తంభాన్ని ఆధారం చేసుకున్నామంటే స్తంభం కదిలిపోదు కనుక ఆధారం చేసుకున్నాం, అవునా లేదు? ఒక పశువుని రాటకో స్తంభానికి కడతామంటే ఎందుకు కడతాం? పశువు కదులుతుంది కానీ స్తంభం కదలదు కనుక. కనుక ఈ కదులుతున్నటువంటి వీటన్నిటికీ కూడా వీటి నియమాలు జరగడానికి ఒక స్తంభముల ఆధారంగా ఉన్నాడు కనుక ధర్మయూప. లోకములో సాగవలసిన ధర్మములకి స్థిరమైన ఆధారంగా ఉన్నటువంటి వాడు గనక ధర్మయూప. సంబంధం ఒక నామానికి ఎంత అందమైన సంబంధం అండి. విస్తార స్థావర స్థాణు నుంచి కూడా మనం చూస్తూ ఉంటే అనిర్విణ స్థవిష్టో భూహు ధర్మయూప. ధర్మములకు ఆధారమైన వాడు మనకు అర్థం తీసుకుంటే సర్వధర్మములకు తాను ఆధారం. అందుకే యూపము అనే మాటకు అర్థం యౌతీతి యూప అంటే చేర్చుకొనున్నది అని మరొక అర్థం ఉన్నది. చేర్చుకున్నది అంటే ధర్మాలన్నీ తనలో ఎవడు చేర్చుకుని ఉంచుకున్నాడో వాడు. దీని ప్రమాణంగా వేదంలో అతో ధర్మాన్ని ధారయన్న మంత్రం ఉంది. సర్వధర్మములు ధరించువాడు ఆయన. ధర్మశబ్దానికి విశ్వనియమాలను ఒక అర్థం ఉన్నది. ఆ విశ్వనియమాలను ధరించేవాడు మహామఖ. మఖం అంటే ఏమిటండి? మఖమాసం కూడా వస్తుంది. మఖ నక్షత్రం ఒకటి ఉన్నది కానీ మహామఖ అక్కడెక్కడ పునర్వసు ఉన్నాడు. ఇక్కడ మఖ ఒట్టి మఖ కాదు, మహామఖ. మఖము అంటే యజ్ఞము అని అర్థం ఇక్కడ. కానీ మహామఖ అంటే గొప్ప యజ్ఞస్వరూపుడు. మొదట్లోనే యజ్ఞం గురించి అర్థం చెప్పేటప్పుడు విశ్వ నిర్వహణమే యజ్ఞము, త్యాగపూర్వక కర్మని యజ్ఞం అంటాడు. సృష్టిలో ప్రతివాడు త్యాగపూర్వక కర్మ చేస్తున్నాడా? అన్ని త్యాగం చేస్తే కానీ జ్ఞానం లేదు కనుక ఈ మధ్య త్యాగం చేస్తున్నానండి అన్నాడు ఒక ఆయన. నిష్కామంగా చేస్తున్నానండి కనుక త్యాగపూర్వక కర్మ చేస్తున్నాను. ఎందుకు? చిత్తశుద్ధి కలుగుతుంది అంటే అది త్యాగం అవుతుందా? ఒక ప్రయోజనం ఉందా లేదా? కనుక ఈ సృష్టిలో ఎవడైనా సరే త్యాగంగా ఏం చేయడు. భగవంతుడు త్యాగం చేస్తున్నాడు చిత్తశుద్ధి కోసమా? ఆయన శుద్ధమైనవాడు కనుక నిజమైన యజ్ఞకర్మ భగవానుడే చేస్తున్నాడు కనుక యజ్ఞరూపుడే విశ్వమంతా వ్యాపించాడు కనుక యజ్ఞో వై విష్ణువు. అది మామూలు యజ్ఞమా అండి? గొప్ప యజ్ఞం కనుక మహామఖ. ఇందాక చెప్పిన ఈ దివ్యమైన శింశుమార చక్రంగా ఉంటూ జగత్తుని నడపడమని మహాయజ్ఞం చేస్తున్నాడు కనుక మహామఖ. ఇంకొక అర్థం శబ్దార్థంలో తీస్తే మఖము అనే మాటకి మఖ్యతే గమ్యతే ప్రాప్యతే స్వాభీష్టం ఏన మఖ
అంటే అర్థం ఏంటంటే ఏది చెయ్యడం వల్ల అభీష్టాన్ని పొందుతామో అభీష్టాన్ని పొందుతాం. మఖ్యతే అంటే పొందుట. ఏది చెయ్యడం వల్ల మనకు కావలసింది పొందుతామో దాని మఖం అని పేరు. ఇప్పుడు తెలిసింది కదా. అంటే ఇప్పుడు యజ్ఞానికి మఖం అని పేరు ఎందుకు వచ్చిందో మీకు చెప్పక్కర్లేదు. యజ్ఞముల ద్వారా మనం ఏ యజ్ఞం ఎందుకు చేసామో తెలుస్తుంది. ఆ యజ్ఞానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అంటే ఆ ప్రయోజనం పొందడానికి ఏ కర్మ చేసామో దాన్ని మఖము అంటారు ఇక్కడ. అది అగ్నిహోత్రంలో నెయ్యి వేయడమే కాకుండా ఒక ఫలం కోసం చేసే శాస్త్రచోదిత కర్మలన్నీ మఖములే. అలాగైతే మన ఇక్కడ అర్థం చేసుకునేది ఏ అభీష్టాన్ని ఇచ్చేవాడు ఆయనే కదా, పైగా యజ్ఞ రూపంగా ఉన్నవాడే ఆయన కదా. అని మహామఖ. యజ్ఞాలన్నీ కూడా భగవదర్పణతోనే చేస్తాం మనం. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం. బ్రహ్మయే అగ్ని, బ్రహ్మమే హుతమైనటువంటి యజ్ఞమే బ్రహ్మస్వరూపంగా చెప్పారు కనుక మహామఖ. నక్షత్ర నేమి.